ఇక్కడే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణం చెందారు. అలాగే అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జి సాయన అకాల మరణంతో కంటోన్మెంట్ టికెట్ ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో అప్పట్లో టికెట్ కోసం అనేక మంది విశ్వ ప్రయత్నాలు చేశా కూడాను హైదరాబాద్ జిల్లా ఏకైక ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కావడంతో దాంతో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి అలాగే సాయన కుమార్తె అయినటువంటి లాస్యానందితకి ఆ టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో లాస్యానందిత హైదరాబాద్ కార్పొరేటర్ గా కూడాను ఆవిడ పనిచేయడం జరిగింది. సాయన కుమార్తెగా లాస్యాకైతే ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందారు. దానికి సంబంధించి మనం బీఆర్కే న్యూస్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. బీఆర్కే స్క్రీన్ పైన కూడా ఆవిడ ప్రమాదానికి సంబంధించిన కారు ఘటనకు సంబంధించి కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. కారు ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జునటువంటి పరిస్థితి నెలకొంది. సాయన కుమార్తెగా లాస్యాకు మంచి గుర్తింపు పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికి ఈ సంవత్సరం అంటే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మాత్రం పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో మాత్రం తను విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయన్న పేరు చెప్పుకోండి, ఎందుకంటే అక్కడ కంటోన్మెంట్ లో కూడా తనకు కూడా ఒక మంచి పేరు ఉంది. అయితే వరుస కథనాలతో తను మాత్రం ప్రమాదానికి గురి అవుతుంది. చూసుకున్నా కూడా లిఫ్ట్ లో ఇరికి చాలా ఇబ్బంది పడ్డ విషయాలు కావచ్చు, లేదు అంటే గత 15 రోజుల కింద నల్గొండ సభకు వెళ్లే సమయంలో కూడా కార్ యాక్సిడెంట్ జరిగి ఒక కానిస్టేబుల్ ప్రమాదంలో కూడా ఇరుక్కున్న నందిత. కానీ ఈ రోజు మాత్రం పటాన్చెరు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ పైన మాత్రం కార్ అదుపు తప్పి మాత్రం అక్కడికక్కడే మృతి చెందిన లాస్యానందిత. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, లేదంటే కంటోన్మెంట్ ప్రజలు కావచ్చు, చాలా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి అవుతున్నారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో కూడా మాట్లాడడం జరిగినది దీనిపైన. ఎందుకంటే మరి కొద్దిసేపట్లో అయితే కంటోన్మెంట్ లో ఉంటున్న లాస్యానందిత నివాసానికి అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే లాస్యానందిత ఇంటి దగ్గరికి కూడా కొంత అభిమానులు కావచ్చు, కార్యకర్తలు అయితే ఇప్పటికే ఇంటి దగ్గరికి కూడా చేరుకున్నట్టయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మధు, థ్యాంక్ యూ.